ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 18 గురువారం, శోభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి అష్టమి, నక్షత్రం రేవతి. ఇవాంటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దూర ప్రయాణాల వల్ల శ్రమ అధికమవుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల ఆటుపోటులు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ సభ్యుల ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలుంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణాల ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభబాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సోదరులతో శుభకార్యాలపై విషయాలపై చర్చిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఇంట బయట బాధ్యతలకు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధికమవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. 2 రకాలైన ఆలోచనల వల్ల ధన నష్టాలు తప్పవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా అవుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలుంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన రుణాలు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనుల్లో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగవుతుంది. సన్నిహితులతో గృహమును ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు మీ సేవకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.